అందరికీ వినిపిస్తుందా నా మాటలు? వినిపించట్లేదు అన్నోళ్ళు చప్పట్లు కొట్టండి ఒకసారి. సరే సరే, మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. ఇక్కడ మన మధ్య దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? గట్టిగా చెప్పాలి సమాధానం. చిన్నపిల్లల దగ్గరే వస్తుంది, మిగతా వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పబోతున్న మాట ఐదో మాట. ఐదో మాట ఏంటిది? గట్టిగా దప్పికొనుచున్నాను. ఈ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఒకసారి నాకు సహాయం చేయగలరా చదివి? అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. అప్పటికే సమాప్తం అయిపోతుంది, టైం అయిపోయింది. ఆయనకి ఇచ్చిన 3 అవర్స్ అయిపోవస్తుంది అనగా ఇంకా కొన్ని మాటలు ఆయన పలకాల్సినవి ఉన్నాయి కాబట్టి ఈ దప్పికొనుచున్నాను అనే మాట కూడా ఉంది కాబట్టి ఈ మాట ఆయన పలికాడు శిలువలో. అది మనకి పాత నిబంధనలో కనిపిస్తుంది అన్నమాట. కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనంలో కనిపిస్తుంది. కీర్తనలు 22వ అధ్యాయం 15వ వచనంలో కనిపిస్తుంది. ఇందులో నేను 3 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎన్ని? 3 విషయాలు. ప్రతిదానికి ఒక క్వశ్చన్, ఒక సమాధానం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మాటలో కూడా నేను 2 ప్రశ్నలు తీసుకురాబోతున్నాను మీ ముందుకి. ఒక సమాధానం, క్లియర్ సమాధానం అనేది కూడా చెప్పబోతున్నాను. ఒకటి, అసలు ఎందుకు అన్నాడు ఆ మాట? ఎందుకు అన్నాడు ఆ మాట? ఇప్పుడు చదివించిన వాక్యంలోనే ఉంది ఎందుకు ఆ మాట నేను అని. లేఖనములో నెరవేర్పు కొరకు. వింటున్నారా? ఒకసారి తలలు పైకి ఎత్తగలరా అందరూ? లేఖనములు నెరవేర్పు కొరకు. అది కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారు. ఏమిచ్చారంట? చిరకను అంటే, చిరక అంటే ఏంటిది? చేదు. ఆయనకి దప్పికైనప్పుడు అంట చేదునిచ్చారంట. ఈ మాటల ప్రకారం కొరకే, ఆ లేఖనములు నెరవేర్చడానికి కొరకే ఆయన దప్పికొనుచున్నాను అని అడిగారు. ఆయన అడిగారు కాబట్టే వారు ఆ చిరకనిచ్చారు. లేకపోతే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కదా లేఖనంలో రాయండిపోతే. నిజమా కాదా? లేఖనంలో ఉంది కాబట్టే చేదు చిరకనిచ్చారు. ఆ చేదు చిరక ఎందుకు ఇచ్చారు తొందరగా? అది కాక ఆయన దప్పికొనుచున్నాడని సమయం తొందర చేశాడు కాబట్టే ఆ మాటని ముందుకు జరిగించారు. లేకపోతే ఇంకా సమయం పట్టొచ్చేమో అక్కడ. ఇంకోటి, కీర్తనలు 22వ అధ్యాయం 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఈ చివర్లో ఏం చూసుకున్నామంటే నా నాలుక దవడని అంటుకొని ఉన్నది. ఇప్పుడు బలహీనులకు మాత్రమే అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు బలం ఉన్న వాళ్ళకి బాగా బొక్కలు ఉండి ఇక్కడంతా మజిల్స్ అన్ని బాగానే ఉంటాయి కదా, మీరు గమనిస్తే. అర్థమవుతుందా? బలం అంతా ఎండిపోయి కుంగి కృషించి, లైక్ కొంతమంది పిల్లలకు అనేవి కొన్ని డిసీజుల కారణంగా మాకు మెడికల్ ఫీల్డ్లో మేము చూసింది ఏంటంటే ఇవన్నీ అంటుకుపోయి ఉంటాయి అన్నమాట, మజిల్స్ అన్ని. అవి ఏంటి అంటే పోషకాహార లోపం అనేది అంటారు. అలాగే ఆయనకి బలం లేదు కాబట్టి ఆయన కండరాలు అన్ని మజిల్స్ అన్ని నీరు శాతంతో సహా అన్ని కోల్పోయి ఆయన దవడ అనేది నాలుగు కంటుకొని పోయింది. ఇంకా నీరు శాతం లేదు కాబట్టి ఆయన దప్పికొనుచున్నాను అనేది. ఇది ఫస్ట్ మాట. ఎందుకు అన్నాడు అనేది లేఖనముల నెరవేర్పు కొరకు అన్నాడు. రెండవది, ఆయన ఏ విధంలో ఉండి అన్నాడు అంటే, లేకపోతే ఎలా ఉండి అన్నాడు మాట అనేది. ఇప్పుడు మానవుని సహజ అవసరతలు ఏంటి? తిండి, నీరు, తర్వాత బట్టలు. ఫస్ట్ మెయిన్ అయ్యో తీసుకుంటాం. ఆయన ఈ మూడిటిని కూడా జయించాడు. నా వాయిస్ చివరిదాకా వినిపిస్తుందా? మరి మీ తలలో ఎందుకు చూడట్లేదు? వినిపిస్తుందా చివరిదాకా? సరే. దప్పికొనుచున్నాను అని అన్నాడు. ఆయన నీరు కావాలని అడిగారు అంటే ఆయన దప్పికను కూడా ఎదిరించారు. ఆయన చేతులను కూడా తీసుకోలేదు ఆ చివరి టైంలో కూడా. నెక్స్ట్ ఇంకోటి, ఆహారం.
ఈ 40 దినముల ఫాస్టింగ్ లో కూడా ఆయన ఆహారం ఎటువంటిది ముట్టకూడదు. ఇంకే సైతాను శోధించినప్పటికి కూడా ఆ రాళ్ళను రొట్టె ముక్కలు చేసుకొని తిను అన్నప్పటికి కూడా తినలేదు ఆయన. ఇంకోటి బట్టలు, ఆయన ఎక్కడ బట్టలు లేదు కదా అది ఇది అని చెప్పి అనుకుంటారు. ఆయన సిలువ మీద వస్త్రహీనుడై ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, వస్త్రహీనుణ్ణి చేశారు ఆయన్ని. అంటే ఈ మూడిటిని మానవ అవసరతలతో సహా ఆయనకి దూరం చేశారు. దూరం చేసి అన్నిటికీ ఓర్చుకొని ఆయన ఆ మాట అన్నాడు. ఎందుకు? ఆ సిలువ శ్రమలన్నీ భరించి కేవలం మన పాపాల కోసం ఆయన చివరి రక్త బొట్టు వరకు కార్చి మన క్షమాపణ తీసుకొచ్చాడు. నెక్స్ట్ 2 ప్రశ్నలు అయిపోయినాయి. ఇంకొకటి చెప్తాను, అది క్లియర్ కట్గా ఉన్న జవాబు. అదేంటంటే మన కోసం, మనకి ఉన్న ఆత్మీయ దాహం తీర్చడం కోసం ఆయన ఆ మాట పలికాడు. ఈ ఆత్మీయ దాహం ఏంటంటే ఇప్పుడు మన బాడీ అయితే మరి ప్రతిదీ కోరుకుంటుంది. లైక్ మనం మంచి బట్టలు వేసుకోవాలని, మంచి ఏసీల్లో ఉండాలని మన శరీరం ప్రతి ఒక్కటి కోరుకుంటుంది. కానీ మన ఆత్మ ఏం కోరుకుంటుందో అది మనం అర్థం చేసుకోం కదా. మన ఆత్మీయ దాహం కేవలం దేవునికి మాత్రమే తెలుసు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తావో అది ఆయనకు మాత్రమే వినపడుతుంది. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎంత బాధలో ఉన్నావో అది దేవునికి మాత్రమే వినిపిస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు కొన్నిసార్లు ఏడుస్తావు, మూలుగుతావు, ప్రార్థన కూడా రాక. ఆ మూలుగుల్లో కూడా ఆయన నీ ప్రార్థన వినగలడు, సమాధానం ఇవ్వగలడు. గుర్తుపెట్టుకోండి. రక్తం చిందించబడితేనే పాప క్షమాపణ అని చెప్పి పాత నిబంధనలో రాయబడి ఉన్నది మోషే కాలం అందు. సరే, ఇప్పుడు ఆయన వల్లే ఆ నిబంధనలన్నీ ఏర్పడి ఉన్నాయి దేవుని వల్ల. ఆ నిబంధనలు ఆయన కూడా తప్పడానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరి కోసం ఒక్కొక్క ప్రాణం తీయటం వీలు పడదు. కాబట్టి అందరి పాపం కోసం నేనే ప్రాణబలి అయితే సరిపోద్దు కదా అని చెప్పి ఆనాడు యుగ అంటే కాలం స్టార్ట్ కాకమునుపే ఆయన తను తాను బలి అర్పించుకుంటానని చెప్పి ఉన్నాడు. ఆది కాండం మునుపే. అర్థమవుతుందా? ఇప్పుడు ఇప్పుడు నేను పాపం చేశాను అనుకోండి, నేను ఒక ముక్కోడనో మేకనో తీసుకొచ్చి భరించాను, నా పాపం అయిపోయింది అనుకుంటాను నేను. కానీ ఒక్కొక్కళ్ళు అలా చేయలేరు కదా, మిగతా వాళ్ళు కూడా. అందరి కోసం కూడా నేనే బలార్పణ అవుతాను, అందరూ ఆ పని చేయలేరు, తెచ్చుకోలేరు, బలి ఇవ్వలేరు, అంత రక్తం పోవటం నా వల్ల అదే చూడలేను అనుకుని ఉంటాడేమో. ఇంకో విషయం, అదేదో నేనే బలి అవుతాను, నేనే క్రియేట్ చేసుకున్నాను కదా వీళ్ళు నా పిల్లలుగా నేనే ఎంచుకుంటాను, ఆ శిక్ష ఏదో నాకు వేయండి అన్నట్టు తాను తగ్గించుకొని మరి జన్మించి ఆ శిరోశ్రమలు ఆయనకు వస్తాయని ముందే తెలిసి కూడా ఆయన తాను తగ్గించుకొని వచ్చి మరణమయ్యాడు. ఇంకోటి, ప్రతి ఒక్కరి ఆత్మీయ దాహం తీర్చుటకు ఆయన వచ్చాడని చెప్పి మనకు సింబాలిక్ గా ప్రకటన గ్రంథంలో లిఖించబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలెను, దప్పిగొని వాణిని రానిమ్ము. చాలు, దప్పిగొనిన వాణ్ణి ఎక్కడికి రానిమ్మని అంటున్నాడు? ఆయన వద్దకు రానిమ్మని చెప్తున్నాడు. అంటే ఆయనే చెప్తున్నాడు సింబాలిక్ గా, నేనే నీకు జీవజలపు రక్షణ అని అర్థమవుతుందా? ఆయన తప్పితే ఇంకా మనకి ఏ దారి లేదు మోక్షానికి కానీ నిత్య జీవానికి కానీ. ఇప్పుడు నువ్వు ఇక్కడ జీవితాంతం బాగానే ఉంటున్నావు, భూమి మీద బతికినంతకాలం. నీ లైఫ్ ఇక్కడతో ఎండ్ అయిన తర్వాత నువ్వు ఎటు వెళ్తావు? అదే నీ ప్రాబ్లం. సాతాను ఇప్పుడు దాకా లోకమంతా చూపించింది. సరే, సాతాను చూపించింది కదా మనం చూసాము. తర్వాత అది చిన్నగా నరకంలోకి తీసుకెళ్ళింది. రా నాతోటి రా అని. వెళ్తారా? అక్కడికి కూడా బాగుంటది రాండి అని చెప్పితే వెళ్తారా? వెళ్ళరు కదా. అక్కడ అన్ని అగ్ని మంటతా ఉంటది. లేదు, అప్పుడు సాతాను అడిగిద్ది, కింద భూమి మీద అంతా నాతో పాటు తిరిగావు కదా, నేను అన్ని చూసావు కదా, ఇప్పుడు ఎందుకు నాతో రానంటున్నావు అని. అప్పుడు మీరేం చెప్తారు సమాధానం? లేదు, ఇప్పుడు నీ శరీరేచ్ఛలు అన్ని చంపుకొని దేవుని నువ్వు పాటించి ఆయన ఆజ్ఞలను గైకొని నీ ఆత్మీయ దాహాన్ని నువ్వు తీర్చుకున్నట్టుకు దేవుణ్ణి నువ్వు వెంబడిస్తే నీ రక్షణ అనేది, జీవజలపు నిత్య రక్షణ అనేది నీకు దొరుకుతుంది. ఇదే ఆయన పలికిన 5వ మాట, తప్పికొనుచున్నాను. దీనిలో మీకు ఎన్ని మాటలు చెప్పాను? మీరు ఆగండి, ముందోళ్ళు మీరు చెప్పండి, వెనకోళ్ళు అందరూ.
విషయాలు చెప్పండి. ఎన్ని విషయాలు నేను మీతో మాట్లాడి ఉన్నాను? ఎవరు వింటలేదా? చెన్నమ్మంటి ఒకటే ఉంటుంది. ఆ 3 విషయాలని చెయ్యెత్తింది ఇప్పుడు. సరే, ఫస్ట్ మాట ఏం చెప్పాను నేను? ఇటు ఎందుకని క్వశ్చన్ అడిగాను. ఎందుకు ఆ మాట పలికాడు? లేఖనాల నెరవేర్పు కొరకు. చప్పట్లు కొట్టచ్చు కదా. ఆ ఒక్కటే ఏంటని అనుకుంటున్నా నేనైతే. రెండో మాట, ఆయన ఎలా ఉండి, ఏ స్థితిలో ఉండి ఆయన ఆ మాట అన్నాడు? మానవ రూపంలో ఉండి. ఆయనేం ఆత్మ కాదు. ఆ టైంలో మానవ రూపంలో ఉండే అడిగాడు. నువ్వు మానవ స్థితిలోనే ఉన్నావు. ఆయన ఆ శోధనలన్నీ జయించి కూడా ఆ మాట అన్నాడు. మూడోది, మనకు నిత్య జీవం, జీవజలపు ఊటన్ అనేది రక్షణగా మనకు ద్వారా దయచేయటానికే వచ్చాడు ఆ మాట. అర్థమైందా? ఈ చిన్న మాటలతో నేను ముగించుకుంటున్నాను. మీరు ఇక నుంచైనా కాన్సన్ట్రేషన్గా వినాలని నేను కోరుకుంటున్నాను. కొట్టండి చప్పట్లు కూడా.